ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తానికి ఇవాళ ఈ వీడియోలో తెలంగాణ డిఎస్సి గురించి. సో డిఎస్సి దరఖాస్తు ప్రక్రియ మనకు ఆల్రెడీ ఈ నెల 20తో ముగియనుంది. అదేవిధంగా దరఖాస్తు ఫీ మాత్రం 19తోనే క్లోజ్ కాబోతుంది. సో టెట్లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ఇంకా 3 months టైం వస్తే బాగుంటుంది, ఇంకా ఎగ్జామ్ పొడిగిస్తే బాగుంటుంది. అసలు ఈ సందిగ్ధ పరిస్థితుల్లో డిఎస్సి పరీక్ష ఎప్పటిలోగా కండక్ట్ కావచ్చని చాలామంది అడుగుతున్నారు. ఓకే, సో దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ జూలైలో కండక్ట్ చేస్తారా, ఆగస్ట్లో కండక్ట్ చేస్తారా, ఆ పర్టికులర్ డీటెయిల్స్ అని మనం షార్ట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం. ఓకేనా, సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మొత్తంలో తెలంగాణ డిఎస్సి ఎగ్జామ్ వచ్చేసి యథావిధిగా మనకు జూలై 17th నుంచి 31st జూలై వరకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. అది కూడా సిబిటి ఎగ్జామ్. ఓకే, అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. అందులో 80 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవరీ హాఫ్ మార్క్స్కి 160 క్వశ్చన్స్ ఉంటాయండి. అండ్ తర్వాత మనకి 20% వెయిటేజ్ అనేది టెట్ నుంచి వచ్చిన మార్క్స్ని యాడ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఎగ్జామ్ తేదీల్లో ఎటువంటి మార్పులు చేర్పులు చేయలేదు. ఎగ్జామ్ యథావిధిగా జరుగుతుందని చెప్పేసి విద్యాశాఖ కీలకంగా ప్రకటించింది. సో మరి ఈ తేదీలు పొడిగించాలా, మార్పులు చేర్పులు చేస్తే బాగుంటుందా అని కొందరు అడుగుతున్నారు. మరి చాలామంది మెజారిటీ పీపుల్ అయితే యథావిధిగా ఎగ్జామ్ తొందరగా అయిపోతేనే బాగుంటుందని చెప్పేసి కోరుకున్నారు. అయినప్పటికీ డిఎస్సి ఎగ్జామ్ తేదీలు అండ్ ప్రీవియస్ ఎగ్జామ్ ప్యాటర్న్ కావచ్చు, అండ్ సిబిటి ఎగ్జామ్ ఎలా ఉండబోతుంది, డిఎస్సి సిలబస్ ఏంటి, స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, ఎస్జిటి కావచ్చు, భాషా పండితులు కావచ్చు, పీఈటీలు కావచ్చు, బీఎడ్ కావచ్చు, బీపీఎడ్ చేసినటువంటి అభ్యర్థులు కావచ్చు, బీఎడ్ చేసినటువంటి అభ్యర్థులు కావచ్చు, మొత్తంలో డిఎస్సికి సంబంధించి ఆల్ డీటెయిల్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఎగ్జామ్ హాల్ టికెట్ ఎప్పటిలోగా రిలీజ్ కాబోతున్నాయి, అండ్ జిల్లాల వారీగా ఇప్పటివరకు దరఖాస్తు ఎన్ని వచ్చాయి, అండ్ డిఎస్సిలో కాంపిటీషన్ ఏ విధంగా ఉండబోతుంది, పేపర్ ఏ విధంగా టఫ్గా సిబిటి ఎగ్జామ్ కాబట్టి ఏ విధంగా ఉండబోతుంది, ఏ కాంటెంట్ నుంచి ఏ సబ్జెక్ట్ వారీగా సిలబస్ ఎలా అడగబోతున్నారు, ఆ పర్టికులర్ డీటెయిల్స్ చాలా క్లియర్ అండ్ వెల్కట్గా మీకు వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేశానండి. అయినప్పటికీ డిఎస్సి ఎగ్జామ్లో తేదీల్లో మీకు ఏదైనా అనుమానాలు వచ్చినా, డౌట్ వచ్చినా, సిలబస్ గురించి కావచ్చు, కంటెంట్ సబ్జెక్టుల గురించి కావచ్చు, అప్లికేషన్ విధానంలో కావచ్చు, ఎటువంటి సమస్యలు వచ్చినా తప్పకుండా మీ ఒపీనియన్ని మాత్రం కామెంట్ సెక్షన్లో గుర్తు చేస్తూ ఈ వీడియోని మాత్రం ఒక 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. సదా మీ సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.